ఏం లేదు క్వాలిటీ ఇదని కాదు, కానీ మీకు నచ్చింది చీట్ డే పెట్టుకొని సండే రోజు మోస్ట్లీ సండే పెట్టుకోండి. ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి సండే రోజు చీట్ డే పెట్టుకోండి. ఏం చెయ్యాలో చెప్పాను కదా, ఏం చేయకూడదో చూద్దాం. ఫస్ట్ అవుట్ సైడ్ ఫుడ్ని కట్ చేసేయండి. మోస్ట్లీ అవుట్ సైడ్ ఫుడ్ అంటే మీకు కూల్ డ్రింక్స్ కానీ అన్ని ఫుడ్ ఐటమ్స్, నూడిల్స్ అని, సమోసాస్ అని అన్ని ఏవైనా తగ్గించేసేయండి. మోస్ట్లీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినడానికి చూడండి. 2, ఆయిల్ కన్జంప్షన్. ఈ ఆయిల్ కన్జంప్షన్ అనేది ఏంటి అంటే కూరల్లోని వాడేటప్పుడు కొంచెం ఆయిల్ని తక్కువ చేసుకోండి. 3, వెజిటబుల్స్లో పొటాటోని అవాయిడ్ చేయండి. ఫ్రూట్స్కి వచ్చేసరికి బనానాని అవాయిడ్ చేయండి. కొంతమందికి స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి, స్వీట్స్ తినాలి అని ఉంటుంది. మామూలుగా మనం స్వీట్స్ అవి కాకుండా డ్రై ఫ్రూట్ లడ్డూస్ ఉంటాయి కదా, ఇప్పట్లో చాలా మంది ఇళ్లలోనే చేసుకుంటున్నారు, ప్రిపేర్ చేసుకుంటున్నారు. డ్రై ఫ్రూట్ లడ్డూస్ తినండి, నట్స్ తినండి. మీకు ఎప్పుడైనా ఓకే, మనకి బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఆకలేస్తుంది డెఫినెట్గా. ఈవెన్ లంచ్కి డిన్నర్కి మధ్యలో కూడా ఆకలేస్తుంది. డిన్నర్కి మళ్ళీ పడుకునే మధ్యలో కూడా ఆకలేస్తుంది. ఆ టైంలో ఏదో ఒక ఫ్రూట్ తీసుకోండి. మోస్ట్లీ జామకాయ కానీ ఆపిల్ కానీ తీసుకుంటే మీకు ఏంటి అంటే అది ఎక్కువసేపు మనకి కడుపు నిండినట్టు ఉంటుంది, ఆకలి లేకుండా కూడా ఉంటుంది. ఈ విధంగా మీరు కనుక మీ యొక్క షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకోగలిగితే డెఫినెట్గా మీరు వెయిట్ అనేది తగ్గుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఆఫ్టర్ మా యొక్క సెకండ్ బేబీ డెలివరీ తర్వాత 80+ ఉంటుండే. నేను 1 year అవుతుంది నేను ఈ షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు 60+ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చాలా ఈవెన్ ఈ వెయిట్ లాస్ తగ్గడం వల్ల ఏంటి ఉపయోగం ఏముంది అని అనుకుంటారు చాలా మంది. కానీ వెయిట్ లాస్ తగ్గడం వల్ల మనలో మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. ఏమైనా సాధించగలము అన్న ఒక ఒపీనియన్కి వస్తారు. మన పని మనం ఈజీగా చేసుకోగలం. డెఫినెట్గా చెప్తున్నాను, మీకు ఈ యొక్క షెడ్యూల్ అనేది మీరు కనుక ప్రిపేర్ చేస్తే ఈ వెయిట్ లాస్ అనేది ఒక రోజుతోటి, ఒక 10 రోజులతోటి, ఒక 1 రోజులతో అయిపోయింది కాదు. డెఫినెట్గా మీరు కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, ఒక ఫంక్షన్కి వెళ్ళారు, ఊరు వెళ్ళారు, బ్రేక్ అయింది, అగైన్ స్టార్ట్ చేయండి, ప్రాబ్లం ఏమీ లేదు. స్వస్తి.